దిస్ ఈజ్ అ వెరీ సాడ్ న్యూస్. మద్యం మత్తు అతి వేగం ఒక మూల మలుపు పక్కనే ఉన్న చెరువు 5 యువకుల ప్రాణాలను తీసేశాయి. దుర్ఘటనకు బలైపోయారు. వీకెండ్ సరదా వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృత్యు మలుపు వాళ్లను బలిగొంది. రహదారులు మృత్యుదారులుగా మారిపోతున్నాయి. సినిమాకి వెళ్తా అని ఒకళ్ళు, ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తున్నా అని ఇంకొకళ్ళు, బైక్ రైడర్ ఉద్యోగం కోసం అని ఇంకొకళ్ళు, ఇలా రకరకాల కారణాలతోటి అంతా ఇళ్ల నుంచి బయటికి చేరి ఒక దగ్గరకు వచ్చారు. పార్టీ చేసుకున్నారు. పోచంపల్లి దగ్గర కళ్ళు తాగుదామని అంతా అనుకుని కారులో వచ్చారు. ఆ వేగానికి ఎదురుగా కమ్ముకున్న పొగమంచుకు ఒక షార్ప్ టర్న్ ఉండడంతో అది కాస్త కనిపించకపోవడంతో గమనించలేక ఆ చెరువులోకి పోనిచ్చేశారు కారుని. దీంతో కారులో ఉన్న 6 5 జల సమాధి అయిపోయారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి దగ్గర జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లడంతో 5 మృత్యువాత చెందారు. చెరువు దగ్గర బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మలుపు, మద్యం మత్తు, అతి వేగం ఆ యువకుల పాలిట మృత్యువుగా మారిపోయింది. హైదరాబాద్లో రాత్రి పార్టీ చేసుకున్న యువకులు ఉదయాన్నే కళ్ళు తాగుదామని బయలుదేరి చెరువు దగ్గర మలుపు గమనించకపోవడంతో ఆ చెరువులోకి కారుని పోనిచ్చేశారు. మృత్యువును ఆహ్వానించారు. అసలు ఈ కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చెరువు దగ్గర మలుపుని చూసుకుని టర్న్ తిరగాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది రోడ్. ఈ రోడ్లోంచి తిన్నగా వస్తోంది ఈ కారు. అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. కానీ వీళ్ళు వెళ్తున్న స్పీడు, వాళ్ళు డ్రింక్ చేసి ఉండడం, ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండడము, దాంతో ఆ మూల మలుపు దగ్గర తిన్నగా ఆ చెరువులోకి కారును పోనిచ్చేశారు. ఆ కారు సరాసరి చెరువులోకి దూసుకెళ్ళిపోయింది. కారు మునిగిపోయింది. ప్రమాదంలో మొత్తం 5 జల సమాధి అయిపోయి అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాదు, కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సో దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నవాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బైక్ రైడర్ ఉద్యోగం చేస్తోన్న మృతుడు హర్ష తెల్లవారుజామున 2 గంటలకు తన తల్లికి ఆన్లైన్ ద్వారా ఒక 500 రూపాయలు పంపించాట. తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని తల్లి విలపిస్తోంది. రాగానే బంటాలు తీసుకుని మమ్మీ నేను రాబోతున్నా అని చెప్పి అని అన్నాడు. సరే నువ్వు 12 గంటల వరకు కొట్టుకొని వచ్చేసేయి, ఎక్కువ తిరిగాక పోలీసులు కూడా పట్టుకుంటారు అని చెప్పి అన్నాడు. నవ్వినా సరే మమ్మీ అని చెప్పి పోయిండు. నేను 12:30 1 గంటకు ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. 2 గంటలకు ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. లాస్ట్ 3 గంటలకి మళ్ళీ ఆయనే చేసిండు, నేను చేసిండు. అప్పుడు లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేసి మమ్మీ నువ్వు బాధపడకు, పండుకో, నీకు డబ్బులు కొట్టినా నేను అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేసిండు. అయితే నేను తెల్లారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక సినిమాకి వెళుతున్నా అని ఇంట్లో చెప్పిన మరో యువకుడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. ఈ 5 ఇలాంటి ఏదో ఒక స్టోరీ ఉంది. చిన్న తప్పుకి భారీ మూల్యం అంటే ఇదే. ఇప్పుడు ఆ అమ్మలను ఓదార్చేదెవరు? ఆ నాన్నలకి ధైర్యం చెప్పేదెవరు? కారు ప్రమాదానికి కారణం చెప్పలే. ఎవరి పెద్దగా తిరగడు, బయట అంతా ఇంట్లోనే ఉంటాడు. సండే వచ్చినా కూడా ఎక్కడికి పోయినా మా పర్మిషన్ లేదు, అసలు వెళ్ళాడు. చిన్న బాబు ఇట్లా అవుతుంది అనుకోలేదు దేవుడా. చిన్న కొడుకుడు పెద్దోడు ఉన్నాడు. అంటే మీకు ఇక్కడ ఈ వలిగొండ పోతుందని చెప్పలేదండి? మీకు ఎవరు చెప్పారన్న? మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారు? నాకైతే మా అన్న చెప్పాడు. ఎన్ని ఏళ్ళకి తెలిసిందండి? ఎన్ని ఏళ్ళకి తెలిసింది? ఈ కారు ప్రమాదానికి కారణం మద్యం సేవించి ఉండడము, అతి వేగమే అంటున్నారు ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ప్రమాదం నుంచి బయటపడ్డ మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే 57 పాయింట్లు వచ్చాయంటున్నారు ఏసీపీ. మారుతి స్విఫ్ట్ డిజైర్ను నడిపిస్తున్న తన డ్రైవర్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ పోచంపల్లి దగ్గర జలాల్పూర్ చెరువు దగ్గర కరువు ఉంది. ఆ కరువు చూసుకోకుండా స్పీడ్గా వచ్చి చెర్ల పడడం జరిగింది. చెర్ల పడ్డ క్రమంలో వాళ్ళు ఉన్న ఒక అతను బయటకు వచ్చి అంటే గ్లాసెస్ పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. మిగతా 5 మంది ఆ వెహికల్లో ఇరుకపోయి వాటర్లో డ్రౌనింగ్ అయ్యి చనిపోవడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అంతా ఎల్బీ నగర్లో 11:30 ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చిన్న పార్టీ చేసుకొని ఈ క్రమంలో కూడా వచ్చి ఇక్కడ మణికంఠ అబ్బాయిది లక్ష్మాపురం రామన్నపేట మండలము. ఇట్లా ఈ పోచంపల్లికి వెళ్ళి వాళ్ళ ఊరు వల్లిగొండ దగ్గరికి మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము, అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం జరుగుతుంది. మణిగంటకు బ్రీత్ అనలైజ్ చేసినాము, ఒక 57 వచ్చింది.
అతి వేగం మృత్యు మలుపు ఈ యువకుల పాలిట శాపంగా మారింది. గూగుల్ మ్యాప్స్ అతిగా మ్యాప్స్పై ఆధారపడకుండా ఉండడం కూడా కావాల్సిన అవసరం, ఆధారపడడం కూడా ఇక్కడ చావుకు పిలుపుకు దారితీస్తోంది. కొద్ది రోజుల క్రితం యూపీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్ని గుడ్డిగా నమ్మేసి 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. 3 వ్యక్తులు ఉత్తరప్రదేశ్లోని బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటా గంజ్కు కారులో బయలుదేరారు. గూగుల్ రూట్ మ్యాప్ పెట్టుకుని మరీ వేగంగా వెళ్తున్నారు. అయితే మ్యాప్లో రూట్ అప్డేట్ కానందువల్ల నిర్మాణంలో ఉన్న వంతెనపైకి కారు వెళ్ళింది. వంతెనపైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసేలోపే వంతెన పైనుంచి కింద ఉన్న నదిలో అది పడిపోయింది. దీంతో కారులో ఉన్న 3 అక్కడికక్కడే మరణించారు. కొన్ని నెలల క్రితం కేరళలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అలప్పుజ ప్రాంతానికి వెళుతూ దారి తెలియకపోవడంతో జీపీఎస్ సాయం తీసుకున్నారు. అది తప్పుడు లొకేషన్ చూపించడంతో కొట్టాయం జిల్లా కురుప్పొంతర గ్రామ సమీపంలో కారు వాగులో పడిపోయింది. ఇటు ఊటీలోనూ ఓ వ్యక్తికి దిమ్మ తిరిగేలా చేసింది గూగుల్ మ్యాప్ రూట్. సీదా కొండ మీదకి తీసుకెళ్లి వదిలేసింది. ఆ కొండ మీద నుంచి కారు కిందకి దిగడానికి ఒక పూట టైం పట్టింది. సో డ్రైవింగ్తో పాటు మద్యం, అతి వేగం కలిస్తే ఇలాంటి విషాద ఘటనలే జరుగుతాయి. ఆ పేరెంట్స్ ఈ బాధను జీవితాంతం భరించాల్సి ఉంటుంది. ఇక అతిగా గూగుల్ మ్యాప్స్ మీద కూడా ఆధారపడకుండా ఉండడం మంచిది. అలా ఆధారపడటం కూడా డేంజర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్.